వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పార్వతీ రాజరాజేశ్వర దేవత పరిపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు. తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 7.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది. ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా వివిధ కొత్త కార్యక్రమం చేయకుండా 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కలిగజేయడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 70 నుంచి 80% మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాల్లో 5-6 కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది చారిత్రాత్మకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అయింది. కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి. వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ పైన వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పైన డబ్బులు కట్టించి 2 లక్షలు మాఫీ చేయాలని. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు. తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది. అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయాల కూడా ఎప్పటికప్పుడు రైస్ మిల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తూ ఉంది. కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇవ్వాలని కూడా 20,000 కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము 20,000 కోట్లు. ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సామధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది. వారికి ఈసారి రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు. వారి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది. మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కానప్పుడు కమర్షియల్ వ్యాపారానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీ డిఫాల్టర్ స్టేటస్ నుంచి రెగ్యులర్గా రైతు ధాన్యం కొనుగోలే పరిస్థితికి రమ్మని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు దయచేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని రైతులు ఇబ్బంది పడొద్దు అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతనో మిల్లర్లుగా మీకు కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు అన్ని రకాల ఛార్జీలు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం కూడా పాలసీ తీసుకొచ్చింది. కాబట్టి ఆ రైతులకు సంబంధించిన ధాన్యం విషయంలో కూడా మొదట కొంత ఇబ్బంది అయినా మరి రైతులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అవసరమైతే ప్రభుత్వ గోదాంలో పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ అయింది. సన్న ధాన్యానికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాను. భవిష్యత్తులో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఆ సన్న ధాన్యాన్ని పండించండి, బోనస్ పొందే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసినట్టయితే ఆదాయం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట సందర్భంగా మనం వేసి ఇటువంటి విధంగా చైతన్యం తేవడానికి మరి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది అభివృద్ధి అటు పంచాయతీరాజ్ కావచ్చు, R&B కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వెల్ఫేర్ కూడా చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారి 40% మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకుపోవడానికి మరి 19వ తేదీ నాడు వరంగల్లో మరి క్యాబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్ర నాయకత్వం మహిళా సదస్సులు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతారు. 20 తారీఖు నాడు వేములవాడకు వస్తారు. 20 తారీఖు నాడు కరీంనగర్లో యోజన సదస్సు నిర్వహించే కార్యక్రమం తీసుకుంటారు. దాని తదుపరి చివరి వారం లోపల మహబూబ్నగర్ మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు, లేదా తోటి సహచార ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒక్కటి చెప్పింది మాత్రమే జరగాలని నియంతృత్వంగా వ్యవహరించాడు. ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధానం. ఎప్పుడు కూడా అణచివేతను ఒప్పుకోరు. ఈ అణచివేత లేకుండా అంటే అణచివేత అంటే లాటి బట్టి కొడుతూ ఊరుకోరు. మళ్ళీ
ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో మాట్లాడండి. సభ రాత్రి 3 గంటల సభ నడిపినాం. మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం. ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం. ఇవన్నీ 3 కాకపోతే కోర్టు ఉంది, ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు. మేము ప్రెస్ కూడా రోజు పొద్దుగా చూస్తుంటే వార్తలు ఇట్లా చూస్తున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి. ఇలా మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు. అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు. అధికారిని కొట్టడం తప్పే, కానీ అరెస్ట్ చేస్తా ఏం చేయమంటావు? మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి. ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతుంటలేము. నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరం లే. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సర్వే జరుగుతూ ఉంది. సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు. దాన్ని కూడా దుష్ప్రచారం చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ప్రజలు కూడా ఇప్పటివరకే దాదాపు 40% కులగణన జరిగింది, కుల సర్వే జరిగింది. దీనివల్ల కూడా రేపు ఒక ఎక్స్రే లాగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వేకి కూడా అందరూ సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగజేస్తే చర్యలు ఉంటాయి. అట్లనే ఈ ఎన్యుమరేటర్స్ కూడా పోయిన వాళ్ళతో సత్ప్రవణగా అక్కడ ఉండబడేటువంటి ప్రజలతోటి మిళితమై వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరణ చేయాలని ఈ సందర్భంగా కోరుతాను. కేటీఆర్ విషయంలో కూడా అరెస్ట్ చేస్తుంది. నేను మన గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లెక్క జైలుకు రూమ్ కట్టినా ఇగో అరెస్ట్ చేస్తున్నాను నేను చెప్పేటప్పుడు కాదు. నా చట్టం నాగలేదు. చట్టంలో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏది నిజమైతే దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. నేను అరెస్ట్ చేయమని చెప్ప వద్దని చెప్ప ఆ ఎంక్వైరీ ఆఫీసర్ నేను కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని బోర్డు అభివృద్ధిలో భాగంగా బోర్డు చేయాలని చూస్తుంది. ఇదే దక్షిణ కాశీలో శైవక్షేత్రం ఇది వేములవాడ, దీన్ని కూడా ఏమైనా బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నారు. ఇప్పుడు బోర్డు కాదు, రాంగ్ వైట్. నేను యాదాద్రి మీటింగ్లో కూడా ఉన్నా. ఎక్కడైతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉందో అక్కడ కూడా యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. దానివల్ల అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వీల్లేదు. అంటే ట్రస్ట్ అది దానికి ఉండే చట్టపరమైన అంశాలను పరిశీలించమన్నాడు. అది అప్లికేబుల్ టు యాదగిరి గుట్టకు సంబంధించిన పాలకవర్గం వస్తుందో ఇక్కడ కూడా ఇప్పుడు పాలకవర్గం వేయడానికి కొంత మామూలు కూడా రాజకీయంగా ఏమైనా ట్రస్ట్ చేస్తలేడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ లీగల్ టర్మినాలజీలో అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వీల్లేదు, ట్రస్టీ. కాబట్టి దాన్ని కూడా అక్కడలాగానే ఇక్కడ కూడా ట్రస్టీ వేయడానికి ఉండే మార్గాలను న్యాయపరంగా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని ఆలోచన చేస్తాం. చేయడంతో పాటుగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారు రావడం ఉద్దేశం కూడా ఈ టెంపుల్కు సంబంధించి ఒక దక్షిణ కాశీ భక్తుల సంఖ్య కావచ్చు, అండ్ పేద భక్తులు వచ్చే సంఖ్య కావచ్చు, అందుకే ఇలా అన్నదాన ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అన్నింటికి సంబంధించి కొంత నిధులు కేటాయించారు. ఇంకా కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటనలు చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తూ ఉన్నటువంటి సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతాం. మీరు గతంలో ముంపు గ్రామాలకు 10,600 కుటుంబాలకు ఇల్లు నిర్మాణం చేయాలని నిన్న విప్పు గారు ఆసీనన్న గారు అడిగారు. ఈ ముంపు గ్రామంలో 10,600 కుటుంబాలకు 5,04,000 రూపాయలు ఇస్తున్న క్రమంలో ఇల్లు కట్టుకున్న వారికి అది ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని నిబంధనల ప్రకారంగా ముందు దశలో ఇలా కానీ అయిన తర్వాత దాని గురించి